కళాకారుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న శ్రీ జగన్మాత కళా సంక్షేమ సేవా సంఘం 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చిన్నారావు ఆధ్వర్యంలో ప్రముఖులు మస్తాన్ రెడ్డి, నాంచారయ్య, దండు నాగేశ్వరరావు, బొమ్మిడి సత్యనారాయణ మరికొందరు 2 రోజులపాటు జరిగే వేడుకల్లో పాల్గొన్నారు. మొదటి రోజున సినీ గీతాల పోటీలు విశేషంగా అలరిస్తే అనంతరం యాదవుడే మాధవుడు ఆల్రౌండర్ చిత్ర ప్రదర్శన ఆకుతులను ఆద్యాంతం ఆకట్టుకుంది. కళాకారుల అభ్యుదయమే ప్రధాన లక్ష్యంతో ముందుకు సాగుతున్న చిన్నారావు కళామతల్లి ఆశీసులతో కళాకారుల సంక్షేమమంగోసం పాటుపడుతూ ముందుకు సాగుతున్నారు. స్వర్ణోత్సవ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన కళాకారులకు బహుమతులను అందించి అభినందించారు. వేడుకలకు భారీగా కళాకారులు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. అందించిన సేవలకై మేము వారిని సత్కరించుకుంటున్నాం. అసలు చాలా ఎక్కువ సబ్జెక్ట్ చెప్పారు, తక్కువ సినిమాలోనే ఎక్కువ సబ్జెక్ట్ చెప్పారు. ఇద్దరు ప్రేమికులు తాలూకా ట్రాక్ సంభాషణలో చాలా బాగా రాశారు. సంభాషణ రాసిన తను ఎవరో కానీ చాలా బాగా రాశారు. ఆ ట్రాక్ మాత్రం అద్భుతంగా రాశారు. చిన్నారావు గారు ఆ 3 పాత్రలో జీవించాడంటే మరి మాలాంటి ఎంత సీనియర్ నట్టు అనుకున్నాం, కానీ ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఒక సీను టాప్ లో పెట్టి కింద తీశాడు, భార్యను తన్నే సీను. నిజంగా ఆ సీన్ చాలా అద్భుతంగా న్యాచురల్ గా చాలా న్యాచురల్ గా వచ్చింది. ఆ పిల్లలు వాడి వేడి మీద కానీ భార్యను కింద పట్టుకుని కొడతంగా ఆ సీన్ అద్భుతంగా వచ్చింది. ఆటలు తీర్చారు, పాట పాడించారు, ఆనందాన్ని ఇచ్చారు. డాక్టర్ కంటే మీరు ఎక్కువ జనరల్ మెడిసిన్ కంటే ఎక్కువ ఇది పనిచేస్తుంది. సంవత్సరం స్థాపించిందండి విజయచంద్ర గారి వాళ్ళు. అలాంటి సంస్థ 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని మనసా వాచా కర్మ ప్రార్థిస్తూ ఆయన సినిమాల పట్ల నాకు ఎక్కువ, ఆయన సినిమాల మనసు బాగుంటుంది. చిన్నగా ఆయన సినిమా నేను చూశాను. పాపం చాలా డబ్బులు వెచ్చించి ఆ కళ పట్ల ఉన్న ఆ అభిమానంతో చాలా డబ్బులు ఖర్చు పెట్టారు ఆయన. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మనిషి ఎక్కడ లొంగేది ప్రశ్నే లేదు. మీరందరూ ఎంత ఎంకరేజ్ చేస్తారో ఈవెంట్స్ నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. రామమూర్తి గారు, మస్తాన్ రెడ్డి గారు, నాంచారయ్య గారు, ఎంతో మంది పెద్దలు నాకు అభివృద్ధి సహకరించారు. నాకు అభిమానించి నన్ను ఆశ్రయించిన వారికి కొంతమంది కళాకారులకి చిన్న సహకారం తీసుకున్నాం.